ఇక మొదలెడదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చిక్కుడుకాయ కర్రీ. ఆ కర్రీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ఉల్లిపాయలు, ఇప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లోకి మార్చుకుందాం. చిక్కుడుకాయ కర్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారండి. నేనైతే ఈ విధంగా వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు. నేను కొంచెం ప్రతి కర్రీలో కూడా పసుపు అనేది ఎక్కువే యాడ్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని అందులో కొంచెం మెంతికూర వేస్తున్నాను. ఈ కర్రీ ప్రాసెస్ వచ్చి ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. చిక్కుడుకాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయని నూనెలో మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాం కదా. తర్వాత కారం, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, ఈ కారం అనేది చిక్కుడుకాయ ముక్కలకి పర్ఫెక్ట్గా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ అనేది నూనెలోనే కుక్ అవ్వాలి. సో అందుకే మూత పెట్టి చేసుకుంటే తొందరగా అవుతుందని ఉప్పు కారం వేసి చేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల చిక్కుడుకాయ తొందరగా ఉడుకుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఒకసారి కర్రీని చూసుకుందాం. చిక్కుడుకాయ అయితే ఒక 30% వరకు అయితే కుక్ అయిపోయింది.
ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి మెతికూర అనేది చాలా వస్తుంది కదా, మెతికూర చాలా మంచిది కాబట్టి హెల్త్కి నేను అన్ని కర్రీస్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటాను. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మెతికూర వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేయకపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నోటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీని చపాతీతో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చు, ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కర్రీ అయిందేమో చూసుకుందామండి. 7 minutes అయింది కరెక్ట్గా. చూస్తున్నారు కదా, కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తే అయిపోతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు సేమ్ ప్రాసెస్లో చిక్కుడుకాయ కర్రీ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మంచి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.